అక్క మొగుడు పెళ్లిలో చెల్లికి బదులు అక్కకు తాళి కట్టిన పెళ్ళికొడుకు పార్ట్ 2 రచయిత యశస్విని గారు. ఇక స్టోరీలోకి వెళితే హన్సిక, హాసిని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నప్పటికీ రేపటి పెళ్లి చూపుల గురించే ఆలోచిస్తూ ఉన్నారు. ఈ ఆలోచనల్లో ఉండగానే లంచ్ టైం అవడంతో ఆలోచనలు అన్నీ కట్టిపెట్టి వీళ్ళిద్దరూ తినడానికి కిందికి వెళ్ళిపోయారు. వీళ్ళు కిందకి వెళ్ళేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర సూర్యకాంతం అన్ని వంటకాలు సర్దేసింది. రంగారావు, హాసిని హన్సికల కన్న తండ్రి. ఆయన కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నాడు. వీళ్ళు కిందకి వస్తూ ఉంటే రంగారావు గారు హాసినిని చూస్తూ, హాసిని తల్లి గుర్తుకు వస్తుంటే బాధగా ఆమెను తలుచుకుంటూ, ఎందుకు మా ఇద్దరిని వదిలి వెళ్ళిపోయావు కుసుమ? నువ్వు వెళ్ళిపోయాక నాకు మన వాళ్ళు బలవంతంగా ఈ సూర్యకాంతాన్ని ఇచ్చి పెళ్లి చేశారు. తను నాకు పెళ్ళాం అవ్వగలిగింది కానీ హాసినికి తల్లి కాలేకపోయింది. అంత బాధ పెడుతున్నా కూడా ఎలా ఎంత సహనంగా ఉండగలుగుతున్నావు తల్లి అనుకుంటూ ఉండగానే హాసిని, హన్సిక వాళ్ళు కిందికి వచ్చేయడంతో ఆ ఆలోచనలు వదులుకొని టేబుల్ మీద పెట్టినవి చూస్తూ ఉండగా సూర్యకాంతం బయటికి వస్తూ, ఏం పిల్లో ఏమో, కనీసం వంటలో కొంచెం హెల్ప్ చేయాలి అని కూడా లేదు. ఏమే హన్సిక, అలా లేటుగా రాకుండా కొంచెం తొందరగా వచ్చి నాకు పనుల్లో హెల్ప్ చేయొచ్చుగా. సూర్యకాంతం అలా అంటుంటే హన్సికకి కోపం వచ్చి, చూడమ్మా, నువ్వు మాటిమాటికి అక్క మీద ఇలా నోరు పారేసుకోవడం ఏమీ బాలేదు. అలా అంటే నేను కూడా హెల్ప్ చేయలేదు కదా. మరి నన్నెందుకు ఏమీ అనట్లేదు నువ్వు? తననే ఎందుకు మాటిమాటికి అలా అంటున్నావు? నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను విను. అనవసరంగా ఊ అంటే ఆ అంటే అక్క మీద అలా అరవకు. ఇంకో విషయం, ఇంకోసారి ఇలా నువ్వు కనుక అక్క మీద అరిచావే అనుకో, తల్లివి అని కూడా చూడకుండా జైల్లో వేయిస్తాను చెప్తున్నా అంటుంది. హన్సిక అలా సూర్యకాంతంని బెదిరిస్తూ ఉంటే అప్పటి సూర్యకాంతం మాటలన్నీ విన్నప్పటికీ తాను ఏమీ చెయ్యలేకపోతున్నాను అనే బాధలో ఉన్న రంగారావు గారికి కొద్దిగా ఊరట లభించింది. ఆయన హన్సికనే చూస్తూ, నువ్వు ఒక్కదానివి చాలురా బంగారం, హాసినిని జాగ్రత్తగా చూసుకోవడానికి. నీలో నీ తల్లి గడుసుతనం వచ్చినా తన చెడు బుద్ధి మాత్రం రాలేదు. ఒక రకంగా అది ఆ మాత్రం ఆగుతుంది అంటే కేవలం నీ వల్లేరా. ఒక రకంగా నేను చేయాల్సిన పనిని నువ్వు చేస్తున్నావు. మీరిద్దరూ ఎప్పటికీ ఇలానే ఉండాలి అనుకుంటూ ఆయన తన ప్లేట్లో అప్పటికే సూర్యకాంతం ఫుడ్ పెట్టేయడంతో అది తింటూ ఉన్నారు. హన్సిక మాటలకు సూర్యకాంతం హాసినిని మనసులోనే తిట్టుకుంటూ, చూస్తానే చూస్తా, ఎన్ని రోజులు నా కూతురు నిన్ను కాపాడుకుంటూ ఉంటుందో. ఒక్కసారి దాని పెళ్ళైపోయి ఇక్కడి నుండి వెళ్ళిపోయాక అప్పుడు నీ పని నేను చూసుకుంటా. ఇంకా అలా అందరూ తినేసి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోగా సూర్యకాంతం మాత్రం తన కూతురు పెళ్ళికి ఒప్పుకుంటుందా లేదా అన్న సందిగ్ధంలో హాల్లోనే ఉండిపోయింది. పైకి వెళ్ళాక మళ్ళీ హన్సిక తన బ్లాగ్లో స్టోరీ రాయడం మొదలుపెట్టింది. హాసిని చిన్నగా తన పక్కన కూర్చొని, హన్సిక, అది మరి పెళ్లిచూపుల సంగతి ఏం చేశావు? అబ్బా, పెళ్లిచూపులకి నేను ఒప్పుకుంటున్నాను అక్క. ఇప్పుడు నేను ఒప్పుకోకపోతే మన అమ్మ ఆ గుండమ్మ కథలోని సూర్యకాంతంలాగా ఎగిరెగిరి పడుతుంది. అందులోనూ నన్ను ఏమీ చెయ్యలేక నీ మీద పడుతుంది. థ్యాంక్స్ బంగారం. మరి సమీర్ సంగతి ఏంటే? ఓ హలో, నేను కేవలం పెళ్లి చూపులకు ఒప్పుకున్నా, పెళ్ళికి కాదు. రేపు పెళ్లి చూపులకు వచ్చిన వాడు ఎలాగో ఒంటరిగా మాట్లాడాలి అంటాడు కదా. అప్పుడు నేను వాడికి మా ప్రేమ విషయం చెప్పేసి పెళ్లి జరగకుండా ఆపేస్తాను. ఒకవేళ ఆ పెళ్లి కొడుకు ఒప్పుకోకపోతే అప్పుడు ఏం చేస్తావురా? ఏముంది, వాడి పీక మీద కత్తి పెట్టి, ఒకవేళ నన్ను పెళ్లి చేసుకుంటే ఫస్ట్ నైట్ రోజే పాలల్లో విషం కలిపి చంపేస్తా అని చెప్పడం. ఆ మాట విన్నాక కూడా ఎవడూ పెళ్లి చేసుకోడు అని నవ్వుతుంది. హాసిని కూడా నవ్వుతూ, మెంటల్ దానా,
సమీర్ ఎలా భరిస్తున్నాడే నిన్ను. అయ్యో అక్క, అసలు నేను వాడిని ఎలా భరిస్తున్నానో నీకేం తెలుసక్క అని తల పట్టుకుంది కూర్చుంటుంది. సరే సరే, మన ముచ్చట్లు తర్వాత కూడా పెట్టుకుందాం. ముందు మన వర్క్స్ కంప్లీట్ చేసేద్దాం, సరేనా? మళ్ళీ రేపు ఈ పనులతో బిజీగా ఉంటాం కదా, అందుకే ఈరోజు అన్ని పనులు చేసుకుందాం. ఇంకా వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలా ఆ రోజు వీళ్ళకి యథావిధిగా గడిచిపోయింది. నెక్స్ట్ డేనే పెళ్లి చూపులు కావడంతో ఆ ఇల్లంతా సందడి సందడిగా ఉంది. సూర్యకాంతం తెగ హడావిడి పడిపోతూ రంగారావు గారికి పనులు పురమాయిస్తూ మధ్య మధ్యలో హాసినిని తిడుతూ ఇల్లంతా తిరిగేస్తూ ఉంది. వంటకాలు అన్నీ తయారు చేసేసి హాల్లో కొంచెం కొత్త పూలతో డెకరేట్ చేసి ఇంట్లోని కర్టన్స్ మార్పించేసి టైం చూసేసరికి పెళ్లి వాళ్ళు వచ్చే టైం అవుతూ ఉండడంతో సూర్యకాంతం హాసినిని, ఒసే హాసిని, ఇంకా నువ్వు పైకి వెళ్ళి మీ చెల్లిని రెడీ చేసి నువ్వు కూడా రెడీ అవ్వు. ఈ కింద పనులన్నీ నేను చూసుకుంటా. ఇంకా ఈ పనులన్నీ ఎప్పుడు అవుతాయో ఏంటో అని కంగారు పడుతూ ఉంటే, పిన్ని నువ్వేమీ కంగారు పడకు, అన్ని పనులు అయిపోయాయి. ఇక నన్నంటావా? నేను ఎప్పుడో రెడీ అయిపోయాను. జుట్టు వేసుకోవడం మాత్రమే మిగిలి ఉంది. హన్సిక గురించి నువ్వేం వరీ అవ్వకు, నేను చూసుకుంటాను. సరే సరే, నీకు నచ్చినట్టు చేసుకో అని హాసినిని పైకి పంపించేస్తుంది. హాసిని పైకి వచ్చేసరికి హన్సిక ఇంకా బెడ్ మీద ఆదమరిచి నిద్రపోతూ ఉంటుంది. హన్సిక, హన్సిక లేవరా, ఈరోజు నీ పెళ్లి చూపులు అని గుర్తుందా నీకు? తొందరగా లెగువు. అబ్బా, ఆ పెళ్లి చూపులేవు నాకు నచ్చి చేసుకున్నట్టు మాట్లాడుతున్నావేంటక్క? అసలు నేను పెళ్లి చూపులకు రావడమే ఎక్కువ. ఇంకా పొద్దున్నే లేచి హడావిడి పడిపోతూ రెడీ అవ్వాలా చెప్పు? అదంతా నాకు తెలియదు. ముందు నువ్వు రెడీ అవ్వు, అక్కడ పిన్ని తెగ కంగారు పడిపోతుంది అని హన్సికని బలవంతంగా బాత్రూంలోకి తోసేసి తను ఫ్రెష్ అయ్యి రాగానే తనకు చక్కగా చీర కట్టి దానికి మ్యాచింగ్ కమ్మలు, చైను, గాజులు అన్నీ సెట్ చేసి తన జడను చక్కగా కొంచెం బన్ తీసి మిగతా జుట్టు అంతా లూజ్గా వదిలేసి ఒక పక్కకి వేసి తన చీర కుచ్చిళ్ళు సర్దుతూ ఉండగా బయట ఏదో కారు వచ్చిన శబ్దం వినిపిస్తే హాసిని ఎగ్జైటింగ్గా కిటికీ దగ్గరికి పరుగున వెళ్ళి కిటికీలో నుంచి చూసేసరికి పెళ్ళికొడుకు వాళ్ళ కారు తమ ఇంటి ముందు ఆగి ఉంది. అందులో నుంచి పెళ్ళికొడుకు అప్పుడే దిగి ఇంటిని, ఆ ఇంటి వాతావరణాన్ని పరిశీలిస్తూ ఉన్నాడు. అలా పరిశీలిస్తున్న తను అనుకోకుండా హాసిని ఉన్న కిటికీ వైపు చూశాడు. ఒక్క క్షణం అలానే తనని చూస్తూ ఉండిపోయాడు. పింక్ చుడీదార్లో అసలు ఏమాత్రం మేకప్ లేకుండా జుట్టంతా కొప్పులా చుట్టేసి చేతిలో దువ్వెనతో చాలా ఆనందం, ఆశ్చర్యం ఇంకా ఎన్నో భావాలతో తననే చూస్తూ కనిపించింది హాసిని తనకి. అప్పటిదాకా ఏదో తల్లిదండ్రుల బలవంతంతో ఈ పెళ్లి చూపులకు వచ్చిన సిద్ధార్థ్ తనకి హాసినిని అలా చూడగానే తనే పెళ్లి కూతురు అనుకుని తను పెళ్లి చూపులకు వచ్చి మంచి పని చేశాను అనుకున్నాడు. తనకి ఈ ప్రేమ, పెళ్ళి వీటన్నిటి మీద అస్సలు నమ్మకం లేదు. కానీ హాసినిని చూడగానే తన అమాయకత్వానికి పడిపోయాడు. మొట్టమొదటిసారి తనకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం కలిగింది. తనని అలానే చూస్తూ ఇంట్లోకి అడుగుపెట్టాడు. సిద్ధార్థిని చూసిన హాసిని కూడా రెప్ప వేయకుండా తననే చూస్తూ ఉండిపోయింది. తన చెల్లి హన్సిక మీద ఉన్న భయంతో చిన్నప్పటి నుండి ఒక అబ్బాయి కూడా తనతో మాట్లాడే ధైర్యం చెయ్యలేదు. ఇంకా తను కూడా చాలా భయస్తురాలు కాబట్టి తను కూడా ఎవరితో మాట్లాడేది కాదు. అబ్బాయిలు అంటే స్వతహాగా భయం కూడా ఉంది తనకు. కానీ ఎందుకో తనకు కూడా సిద్ధార్థ్ చాలా నచ్చాడు. కానీ వెంటనే తన పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకు అని గుర్తు చేసుకొని వెంటనే లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ హన్సికని ఒకసారి పూర్తిగా చూసేసి చిన్న చిన్న మార్పులు చేసి లైట్గా మేకప్ కూడా చేసి తనని చూస్తూ, పర్ఫెక్ట్, చాలా చాలా అందంగా ఉన్నావు, నీకు నా దిష్టే తగిలేటట్టు ఉంది అని తనకు మెటికలు విరిచి
తనకు రెడీ అవ్వడానికి కూడా ఎక్కువ టైం లేకపోవడంతో తన జడకి చిక్కులు మాత్రం తీసుకుని జుట్టు అంతా ఒక సైడ్కి వేసి చిన్న స్టిక్కర్ పెట్టుకొని పద పద బయటికి వెళ్దాం మనం. హన్సిక బయటికి వెళ్ళడానికి రాబోయే అంతలో తనకి సమీర్ నుండి కాల్ రావడంతో, అక్క, నాకు సమీర్ నుండి కాల్ వస్తుంది, నువ్వు వెళ్ళు, నేను మాట్లాడి వచ్చేస్తాను. కానీ హన్సిక, పెళ్లి చూపులు. అబ్బా ప్లీజ్ అక్క, ప్లీజ్ ప్లీజ్, నేను వచ్చేస్తాను, నువ్వు వెళ్ళు, ఇది మారదు అనుకుని హాసిని తన రూమ్ నుండి కిచెన్లోకి వెళ్ళిపోయింది. ఈలోగా పెళ్లి వాళ్ళు హాల్లోకి రాగానే సూర్యకాంతం వాళ్ళని సాదరంగా ఆహ్వానించి వాళ్ళను సోఫాలో కూర్చోబెట్టింది. వాళ్ళు కూడా నవ్వుతూనే సూర్యకాంతంని అనుసరిస్తూ సోఫాలో కూర్చొని ఇల్లంతా పరిశీలిస్తూ ఉన్నారు. కానీ సిద్ధార్థ్ మాత్రం హాసిని ఎప్పుడు వస్తుందా అని తన కోసమే చూస్తూ ఉన్నాడు. వీళ్ళంతా సరదాగా మాట్లాడుకుంటూ ఉండగానే హాసిని ఒక ట్రేలో టీ ఇంకా స్నాక్స్ పెట్టుకుని నవ్వుతూ హాల్లోకి వస్తుంది. తనని చూడగానే సిద్ధార్థ్ ఆనందంగా నవ్వుతూ తననే చూస్తూ ఉన్నాడు. హాసిని చాలా సింపుల్గా ఉన్నా చూడ్డానికి చాలా అందంగా ఉంది. సిద్ధార్థ్ తల్లిదండ్రులు కూడా హాసినినే పెళ్లి కూతురు అనుకుని వాళ్లకు కూడా తను తొలిచూపులోనే నచ్చడంతో తననే నవ్వుతూ చూస్తూ ఉన్నారు. హాసిని నేరుగా వీళ్ళ దగ్గరకు వచ్చి టేబుల్ మీద ట్రీ పెట్టి నమస్తే ఆంటీ, నమస్తే అంకుల్ అని సిద్ధార్థ్ వైపు తిరిగి నమస్తే అని చెప్పి తన తండ్రి పక్కన కూర్చుంటుంది. సూర్యకాంతం హాసిని వైపుకు తిరిగి చిన్నగా, హన్సిక ఏది హాసిని అని అడుగుతుంది. తనకు ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది పిన్ని అని చెబుతుంది హాసిని. ఈలోగా వీళ్ళంతా కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ సిద్ధార్థ్ మాత్రం హాసినినే చూస్తూ ఉన్నాడు. ఈలోగా హన్సిక తన కాల్ మాట్లాడేసి తొందరగా హాల్లోకి వచ్చి అందరినీ చూసి నవ్వుతూ తను వాళ్ళ నాన్నకి పక్కన కూర్చుంటుంది. వీళ్ళంతా ఇలా ఉండగానే, బాబు, అమ్మాయితో ఏమన్నా మాట్లాడు బాబు. అలాగే ఆంటీ అని హాసిని వైపు తిరిగి హలో హాసిని అంటాడు. హాసిని కొంచెం అయోమయంగానే హలో అండి, మీరు ఎంతవరకు చదువుకున్నారు? హాసినికి ఏమీ అర్థం కావడం లేదు. పెళ్ళికొడుకు తనతో ఎందుకు మాట్లాడుతున్నాడో. అయినా కూడా ఆ కన్ఫ్యూజన్లోనే ఎంఏ ఫిలాసఫీ చదివాను అండి. నైస్, స్పెషల్ కోర్స్. ఇంతకీ మీ హాబీస్ ఏంటి? ఈ ప్రశ్నకి హాసినికే కాదు, సూర్యకాంతం ఇంకా రంగారావుకి కూడా అయోమయంగానే ఉంది. పెళ్లి కూతురు హన్సిక అయితే సిద్ధార్థ్ హాసినితో మాట్లాడడం, ఇంకా హాసిని కూడా కొంచెం ఇబ్బంది పడుతూనే హాసిని అది బుక్స్ చదవటం, మ్యూజిక్ అండ్ కుక్కపిల్లలతో ఆడుకోవడం అని చెబుతుంది. సిద్ధార్థ్కి తన హాబీస్ చాలా చాలా నచ్చాయి. తను ఎంత సింపుల్గా ఉంటాడో హాసిని కూడా అంతే సింపుల్గా ఉండడం తనకు చాలా చాలా నచ్చేసింది. కానీ ఇదంతా చూస్తున్న హన్సిక మాత్రం మనసులోనే తీన్మార్ డాన్స్ వేసేస్తుంది. ఎందుకంటే సిద్ధార్థ్ హాసినిని ఇష్టపడుతున్నారు అని తనకు అర్థమైపోయింది. ఇంకా తను ఈ పెళ్లి చెడగొట్టడానికి ఎలాంటి ప్లాన్స్ వేయాల్సిన అవసరం లేదు అని తను చాలా ఆనందంగా ఉంది. అందులోనూ సిద్ధార్థ్ గురించి తను రాత్రే రీసెర్చ్ చేయడంతో తను చాలా మంచివాడు అని తెలిసి హాసిని లైఫ్ కూడా సెట్ అయిపోద్ది అని తనకు అనిపిస్తుంది. వీళ్ళు ఇలా ఉండగానే సిద్ధార్థ్ హాసినితో ఇంకా ఏదో అనబోయే అంతలో సూర్యకాంతం మాట్లాడుతూ, బాబు, నువ్వు హాసినిని ఎందుకు ఈ ప్రశ్నలు అడుగుతున్నావు బాబు? ఆ మాటకు సిద్ధార్థ్ ఇంకా తన తల్లిదండ్రులు షాక్ అవుతూ, సిద్ధార్థ్ తల్లి, అదేంటి వదిన గారు, మీరేగా వీటిని పెళ్లి కూతురితో మాట్లాడమంది. వాడు మాట్లాడుతుంటే ఇప్పుడు మీరెందుకు అలా అడుగుతున్నారు? సూర్యకాంతం ఆ మాటకు నిర్ఘాంతపోయి, నేను మాట్లాడమంది నా చిన్న కూతురు అయిన హన్సికతో, తనే పెళ్లి కూతురు అని హన్సిక వైపు చూపించి తన పెద్ద కూతురు హాసిని అని హాసినిని చూపిస్తూ ఉంటుంది. ఆ మాటతో సిద్ధార్థ్కి పెద్ద షాకే తగిలింది. ఎందుకంటే ఇప్పటిదాకా ఎవరిని అయితే తను పెళ్లి కూతురు అనుకుంటున్నాడో తను పెళ్లి కూతురు కాదు, తను పెళ్లి చేసుకోబోయేది తనను తన తొలిచూపులో ఆకట్టుకున్న తన చెల్లి కాదు అని తెలిసి
తనకు చాలా బాధగా ఉంది. నిజానికి సిద్ధార్థ్ ఈ పెళ్లి చూపులకు అంగీకరించలేదు. ఎందుకంటే సిద్ధార్థ్ తల్లి, రే సిద్ధార్థ్, రేపు నీకు పెళ్లి చూపులురా, ఇప్పటిదాకా 4 పెళ్లి చూపులు చెడగొట్టావు, ఇది మాత్రం చెడగొట్టకురా, నీకు దండం పెడతాను, ఆ దేవుడి దయ వల్ల నీ పెళ్ళి ఒక్కటే జరిగిపోతే నాకు అదే చాలు. అమ్మా, ఏంటిమా పెళ్ళి పెళ్ళి అని ఓ చంపుతున్నారు, అసలు ఎందుకు మీరు నా పెళ్ళికి అంత తొందరపడుతున్నారు? మీకు చెప్పాను కదా, నాకు నచ్చిన అమ్మాయి కనిపిస్తే పెళ్లి చేసుకుంటా అని, అయినా కూడా ఏంటి ఇలా నా వెనక పడుతున్నారు? అసలు ఇప్పటికే 4 పెళ్లి చూపులకు వెళ్ళాము, ఒక్క అమ్మాయి కూడా నా టేస్ట్కు తగ్గట్టు లేదు, అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క నమూనాలు అమ్మ, వీటన్నిటి వల్ల నేను విసిగిపోయాను. ఇప్పుడు మళ్ళీ ఈ అమ్మాయి ఎలా ఉంటుందో ఏమో, నాకొద్దమ్మా ఈ పెళ్లి చూపులు, ఇంకా నా వల్ల కాదు. దానికి సిద్ధార్థ్ తల్లి, అలా అంటావేంట్రా, ఇలా అంటే నీ పెళ్ళి ఎప్పుడు అవుతుంది చెప్పు, మాకు మాత్రం ఉండదా నీ పెళ్ళి చూసి నీ పిల్లలని ఎత్తుకోవాలి అని? అయినా నీకు మామూలుగా చెప్తే లాభం లేకుండా అయిపోయిందిరా. ఇప్పుడు వెళ్ళే అమ్మాయి గురించి ఎంక్వైరీ చేశాము, అమ్మాయి చాలా మంచిది అంటరా, అందుకే నువ్వు ఈసారి తనని పెళ్లి చేసుకోవాల్సిందే, అంతే, నా మీద ఒట్టు, అంతే. నువ్వు ఈ పెళ్లి కనుక చేసుకోకపోతే నేను చచ్చిపోయినట్టే. ఇంకా ఆ మాటకు సిద్ధార్థ్ ఏమీ అనలేక అసహనంగానే, సిద్ధార్థ్, ఓకే ఫైన్, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అదంతా గుర్తు చేసుకుంటూ సిద్ధార్థ్ బాధగా, ఇప్పుడు నేను తనని పెళ్లి చేసుకోవాలా, తప్పదా అనుకుంటూ హన్సికని చూస్తూ ఉంటాడు. హన్సిక చూడడానికి చాలా అందంగా ఉంటుంది, చెప్పాలంటే హాసిని కంటే కూడా. కానీ సిద్ధార్థ్ మనసులో హాసిని అంటే ఒక ఎనలేని ప్రేమ ఏర్పడేసరికి హాసినిని పెళ్లి చేసుకునే ఉద్దేశంతో చూడలేకపోతున్నాడు. ఇంకా ఆ తర్వాత అంతా పొడి పొడిగానే హన్సికతో మాట్లాడుతూ ఉన్నా కూడా హాసినినే చూస్తూ ఉన్నాడు. హన్సిక ఇదంతా గమనించి ఎలాగైనా హాసినిని సిద్ధార్థ్ని కలపాలి అని డిసైడ్ అవుతుంది. ఇలా ఆ రోజు అలా పెళ్లి చూపులు గడిచిపోతాయి. పెళ్లి కొడుకు వాళ్ళు వెళ్తూ వెళ్తూ సిద్ధార్థ్ తల్లి, వదిన గారు, మీరు మీ అభిప్రాయం తొందరగా చెప్పాల్సిన అవసరమేమీ లేదు, కొంచెం టైం తీసుకుని మీ అమ్మాయికి నచ్చితేనే ఓకే చెప్పండి, మీ మీద ఎలాంటి ఫోర్సు లేదు, మేము కూడా మా అభిప్రాయం వెంటనే చెప్తాము అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సిద్ధార్థ్ కూడా వెళ్తూ వెళ్తూ హాసినినే చూస్తూ ఉంటాడు. హాసినికి సిద్ధార్థ్ చూపులు తెలుస్తూనే ఉన్నా కూడా మళ్ళీ ఈ విషయం తన పిన్నికి తెలిస్తే పెద్ద రాద్ధాంతం చేస్తుంది అని చూసి చూడనట్టు వదిలేస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయాక సూర్యకాంతం హాసినినే కోపంగా చూస్తూ ఉంటుంది. కానీ అక్కడే హన్సిక ఉండడంతో ఏమీ అనలేక అలానే కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. తను అలా వెళ్ళగానే హాసిని కూడా ఊపిరి పీల్చుకుంటూ ఉండగా హన్సిక తనని లోపలికి లాక్కెళ్ళిపోయి, అక్క, ముందు ఈ చీర ఎలా తీయాలో చెప్పే బాబు, క్యారీ చేయలేకపోతున్నా నేను. హన్సిక చిన్నపిల్లల మెంటాలిటీకి తల కొట్టుకుంటూ హాసిని ఇలా అంటుంది. కట్టి కరెక్ట్గా గంట కూడా కాలేదు కదే, అప్పుడే క్యారీ చేయలేకపోతున్నా అంటున్నావు, రేపు పెళ్ళయ్యాక ఎలా చేస్తావు చెప్పు? అబ్బా, సమీర్ ఏమి అలాంటి వాడు కాదులే అక్క, తను చాలా మోడ్రన్స్, నన్ను ఇలా చీరలు గట్రా కట్టుకో అని టెన్షన్ పెట్టడు, సో దాని గురించి మనం చింతించాల్సిన పనే లేదు. కానీ పిన్నిని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో నీ పెళ్ళి ఈరోజు వచ్చిన అతనితోనే చేసేలాగా ఉంది, మరి అప్పుడు ఏం చేస్తావు చెప్పు? చూడక్క, లైఫ్లో నిజమైన ప్రేమ అనేది ఒక్కసారి మాత్రమే అవుతుంది. ఆ ప్రేమ ఆ మనిషి చనిపోయే వరకు అలానే ఉంటుంది. ఆ మనిషి చనిపోయాక కూడా తన మీద ప్రేమ తగ్గదు, కానీ ఆ ప్రేమ ఇంకొకరి మీదకు డైవర్ట్ అవ్వదు. అలాంటి ప్రేమ నాకు సమీర్ మీద ఉంది. ఇంకా ఈ ప్రేమ నా ప్రాణం పోయే వరకు అలానే ఉంటుంది. అలాంటప్పుడు నేను ఈ పెళ్లి చేసుకుంటాను అని ఎలా అనుకుంటున్నావు నువ్వు? అమ్మకు చెప్పి చూస్తా, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని. తను ఒకవేళ వినలేదు అనుకో, వినకపోతే లేచిపోయి పెళ్లి చేసుకుంటా అంటుంది. ఆ మాటకి హాసిని నోటి మీద చెయ్యి పెట్టుకొని, లేచిపోతావా నువ్వు అని
తనని చిన్నగా భుజం మీద వీపు మీద కొడుతూ ఉంటుంది. దానికి హన్సిక కూడా చిన్నగా నవ్వుతూ హాసిని నుండి, హన్సిక, అబ్బా అక్క కొట్టకు, లేకపోతే ఏంటక్క, ఇష్టం లేని వాళ్ళతో లైఫ్ షేర్ చేసుకోవడం కంటే అదే బెటర్. అయినా ఆ పెళ్లి కొడుకుని చూసావా, తనకి నా మీద కంటే నీ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటా అంటుంది. హాసిని ఇంకా ఆ మాటను అక్కడితో తుంచేస్తూ, సరే సరే పద, ఈ చీర విప్పడంలో నీకు హెల్ప్ చేస్తా, మళ్ళీ నువ్వు నీ బ్లాక్ రాయడం మొదలు పెట్టాలి కదా అని తనకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. హన్సిక కూడా హాసిని ఈ విషయం మాట్లాడాలి అనుకోవట్లేదు అని అర్థం చేసుకుని హాసిని హెల్ప్తో చీర తీసేసి తను తన బ్లాగ్ రాసుకుంటూ ఉంటుంది. హాసిని కూడా సిద్ధార్థ్ విషయం మర్చిపోయి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళ ఇంటి నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన సిద్ధార్థ్ హాల్లో నుండి తన రూమ్కి వెళ్తూ ఉండగా సిద్ధార్థ్ తల్లి, బాబు సిద్ధార్థ్, ఇంతకీ ఆ అమ్మాయి ఎలా అనిపించింది, నీకు నచ్చిందా లేదా? నాకు నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటమ్మా చెప్పు, మీరైతే నిర్ణయం తీసేసుకున్నారు కదా, ఈ అమ్మాయితోనే నా పెళ్లి జరగాలి అని, ఇంకా నేనేం చేయగలను, మీ ఇష్టం అని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్తూ ఉండగా సిద్ధార్థ్ తల్లి కొంచెం బాధగా, అలా అంటావేంట్రా, ఏదో నిన్ను పెళ్లి చూపులకు ఒప్పించాలి అని అలా అన్నాం, కానీ మాకు మాత్రం నీకు ఇష్టం లేకుండా నీ పెళ్లి చేయాలని ఉంటుందా చెప్పు, నువ్వు చెప్పు, నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా? సిద్ధార్థ్ అందుకు కొంచెం ఆలోచనలలో పడి, అమ్మా నువ్వు ఏమీ అనుకోను అంటే నీకు ఒక విషయం చెప్పాలి అమ్మా. ఏంట్రా అది? అమ్మా, నాకు హాసిని చాలా నచ్చిందమ్మా, ఎందుకో తనంటే ఒక ఇష్టం ఏర్పడింది. నీకు ఇష్టమైతే హాసినితో నా పెళ్లి జరిపించవచ్చు కదా అమ్మా, నువ్వేమంటావు నాన్న? ఆ మాటకు సిద్ధార్థ్ తల్లిదండ్రులు ఆలోచనలో పడతారు. నిజానికి వాళ్లకు కూడా హాసిని చాలా నచ్చింది, కానీ పెళ్లి కూతురు హన్సిక కాబట్టి వాళ్ళక్కడ ఏమీ మాట్లాడలేకపోయారు. కానీ ఇప్పుడు సిద్ధార్థ్ కూడా అలానే అడిగేసరికి వాళ్ళు కూడా దీని గురించి ఆలోచిస్తూ, సిద్ధార్థ్ తండ్రి, సరేరా, నీకు హాసిని అంతగా నచ్చితే మేము ఎందుకు కాదంటాము, ఒకసారి మేము ఈ విషయం గురించి సూర్యకాంతంతో మాట్లాడతాం. సిద్ధార్థ్ తల్లి కూడా, అవునరా, నీకు ఇష్టమైతే అలానే చేద్దాం. వీళ్ళు ఇలా అనగానే సిద్ధార్థ్ ఆనందంగా తన తల్లిదండ్రులను హత్తుకొని ఆనందంగా, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ నాన్న అని నవ్వుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోతాడు. తను వెళ్ళిన వైపు చూసి నవ్వుకుంటూ సిద్ధార్థ్ తల్లి సూర్యకాంతంకి ఫోన్ కలుపుతుంది. పెళ్ళికొడుకు తల్లి నుండి అప్పుడే ఫోన్ రావడంతో సూర్యకాంతం ఆనందంగా ఆ ఫోన్ ఎత్తి, చెప్పండి వదిన గారు, ఇంటికి చేరుకున్నారా? సిద్ధార్థ్ తల్లి, హా వదిన గారు, ఇప్పుడే చేరుకున్నాము. మీకిప్పుడు నేనెందుకు ఫోన్ చేశాను అంటే, మా సిద్ధార్థ్కి మీ పెద్ద అమ్మాయి హాసిని చాలా నచ్చిందండి, అందుకే. మీరు ఏమీ అనుకోకపోతే మీ చిన్న కూతురు హన్సిక బదులు మీ పెద్ద కూతురు హాసినిని ఇచ్చి మా సిద్ధుతో పెళ్లి చేస్తారా? తప్పుగా అనుకోకండి. ఆ మాటకు సూర్యకాంతంకి చాలా కోపం వస్తుంది హాసిని మీద. కానీ అది సిద్ధార్థ్ తల్లి మీద చూపించలేక సూర్యకాంతం, అయ్యో ఎంత మాటండి, అందులో తప్పుగా అనుకోవడానికి ఏముంది, మామూలుగా అయితే నా పెద్ద కూతురు హాసినిని ఇచ్చి సిద్ధార్థ్కి చేయడం నాకు పెద్ద ప్రాబ్లం కాదండి, కానీ మా హాసినికి ఆల్రెడీ పెళ్ళి ఫిక్స్ అయిపోయింది. తనకు 2 నెలల క్రితమే ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. కానీ ఆ అబ్బాయి ఫారిన్లో ఉండడం వల్ల పెళ్ళి మాత్రం 2 ఏళ్ల తర్వాత అనుకున్నాము, లేదంటే ఈ ప్రపోజల్కి మేము ఒప్పుకునే వాళ్ళము అని చెప్తుంది. మరి తర్వాత ఏం జరిగింది? ఈ విషయం తెలుసుకున్న సిద్ధార్థ్ హన్సికతో పెళ్లికి ఒప్పుకున్నాడా? ఇవన్నీ మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. దానికంటే ముందుగా మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. అలాగే ఈ స్టోరీ ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.